मुहूर्तस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्त आनुकूल्यता बलसिद्धिरस्तु कनक संपन्नां कनकाभरणेभ्यं ब्रह्मलोकजिगीषया यावदिस्त्रियां यतः सुन्दरनामस्य दुर्गानि दक्षिणानां प्रतिग्रहे सत्यवधीमहि श्रीयतां मयि एवं भगस्य दुर्गानि यज्ञस्य काम्य प्रियः वायुराहतु सत्यं चन्द्रमा सत्यमोमिति यशो यज्ञस्य दक्षिणा प्रजापसरो यज्ञो मेधामत्समृद्धताय श्रियं धन्यं सुमङ्गलं यशस्विनं पुत्रमविघ्नं कामयते. చక్కగా అమ్మవారి యొక్క కన్యాదాన కార్యక్రమం పూర్తయింది. దాని నుంచి టైం చూడలేదమ్మా నేను. 9:30 అయింది. మనం మొదలుపెట్టి ఎంత అయింది? 1:30 అయింది. 8ంటికి మొదలుపెట్టాం, 1:30. 2:30 గంట అని చెప్పాం కదా. 2:30 గంట అని చెప్పాం కాబట్టి మిగతా 30 గంట 40 నిమిషాలు 20 నిమిషాలకు వచ్చారు. మళ్ళీ 30 గంట పోయినారు. కాసేపు గంటకి పోతారేమో, మేము ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటాను. అలా కాకుండా చక్కగా వీరైన తొందరగా 40 నిమిషాలు అవసరం లేదు, నేను చెప్పిన ప్రకారంగానే వీరైన తొందరగా పూర్తి చేస్తాం కాబట్టి చక్కగా ఇప్పుడు మాంగళ్య యజ్ఞోపవీత పూజా కార్యక్రమం జరగబోతుంది. కన్యాదానం చేస్తే వచ్చేటి ఫలితం ఏందో 2 మాటల్లో ప్రసాదాచార్య స్వామి వారు చెప్తూ ఉంటారు. తర్వాత మేము ఈ పూజ లఘువుగా కారిస్తుంటాం. ఇప్పటివరకు కూడా కొండల గారి భజన కార్యక్రమం చూసాం, శ్రీహరి గారి గానామృతాన్ని విన్నాం, సత్యవతి గారి బృందం చేసిన కోలాటాన్ని దర్శించాను. అందరినీ చూశారు కదా. మమ్మల్ని చూడాలి మీరు అమ్మలిద్దరిని కూడా తీసుకొని చక్కగా స్వామి చెంతకు చేర్చేటువంటి సమయం ఆసనం అవుతుంది కాబట్టి మాకున్నటువంటి మా కృష్ణస్వామి గారు, సతీష్ స్వామి ఇద్దరు కూడా అమ్మలిద్దరు ఎంతో బరువు ఉంటాయి అమ్మ విగ్రహాలు. అమ్మలిద్దరిని కూడా చక్కగా శ్రీదేవి అమ్మవారంటే అమ్మవారినే వెతుకున్నట్టుగా భావన చేస్తూ ఉంటాం మేము. స్వామిని తీసుకుంటే స్వామిని ఎత్తుకునేటువంటి అదృష్ట భాగ్యం మాకు కలిగిందనేటువంటి మహత్తరంగా పొంగిపోతూ ఉంటాం లోపల. అటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించే నిజన్మలు సుకృతం చేసుకుంటేనో స్వామి సేవ చేసేటువంటి భాగ్యం మాకు లభించింది. అందులో మన గుంటూరు తిరుమలలో వెంకటేశ్వర స్వామికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని చూసేటువంటి భాగ్యాన్ని మీ అందరికీ కూడా ప్రసాదించాడు వెంకటేశ్వర స్వామి. అలాగే మా పాలకవర్గం వారికి కూడా ఆ స్వామి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని, మహత్తరమైన భాగ్యాన్ని వాళ్ళు ఎన్ని జన్మల్లో చేసుకున్నారో పుణ్యాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా. ఇలా మా విజయబాబు గారు, శంకరమ్మ గారు కూర్చున్న పెద్దవాళ్ళు, కానీ మేము ఏం చేస్తున్నాం 2 గంటల నుంచి అతని కింద స్టోర్ మీదే కూర్చొని ఉన్నారమ్మ పాపం. వారికి మధ్య కొంచెం ఆరోగ్యం కూడా బాగలేనప్పుడు కూడా స్వామి సేవ చేస్తున్నప్పటికీ వారి అనారోగ్యం కూడా చక్కగా పూర్తయి మంచి ఆరోగ్యవంతురాలై 2 రోజులు చల్లగా ఉండాలని భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కోరుకుంటూ పాలకవర్గం కానీ మీరందరూ కూడా మేమందరం కూడా అందరూ కూడా 2 రోజులు చల్లగా ఉండాలని వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా అందరి మీద వర్షింపజేయాలని కోరుకుంటూ ఒక్కసారి గోవిందనామస్మరణ చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద బృందావనవాస శ్రీనివాస గోవింద గోవింద. భక్తుల్ని కదలకుండా కూర్చోబెట్టేది కళ్యాణం అంటాను. అందరూ ఇలా చక్కగా కూర్చోగలిగారంటే ఈ మనస్సును దోచేశాడు స్వామి గారన్న. దానికి దోహదకారులు ఒక పక్క శ్రీహరి గారు, మరో పక్క ఆ విధంగా చక్కగా మరో పక్కేమో ఆ విధంగా చక్కగా ఇక్కడ నృత్యం చేసినటువంటి సుబ్రహ్మణ్యం గారు, వీరందరూ కలిసి మమ్మల్ని కట్టేశారు. అవంతంగా భక్తి ప్రాణులు కట్టేశారు. యశోదమ్మ కూడా కట్టేసిన కృష్ణయ్యని. ఇలా మనందరినీ కదలకుండా, కట్టు కదలకుండా, చెక్కు చెదలకుండా స్వామి యొక్క సన్నిధానంలో కూర్చోబెట్టి కార్యక్రమాలు జరిపించే విధంగా అద్భుతమైన కార్యక్రమం నిర్వర్తన చేస్తున్న రామకృష్ణారెడ్డి గారు కట్టేశారు. అంతే. వాళ్ళని తీసుకొచ్చింది ఆయనే, వీళ్ళని తీసుకొచ్చింది ఆయనే, వాళ్ళని తీసుకొచ్చింది ఆయనే అయ్యా అంట. అందువల్ల ప్రధానంగా ఇవన్నీ చూస్తున్నారన్న.
కానీ ఒక అదృష్టం ఏమిటంటే శకుంతలాపరణ ఒక గాథ గ్రంథం రాశారు ఆయన పేరు ఏమిటో తెలుసా మీకు? రేవణూరి వెంకటనాథాచార్య గారు ఆయన పేరన్న. ఆ గ్రంథం రాసింది ఎవరయ్యా అంటే అన్నమయ్య యొక్క మాతామహుడు అంటుంటామాట, అంటే తల్లి తండ్రి గారు అంటుంటామాట. అందువల్ల దౌహిత్రుడు ఈయన, అంటే అన్నమయ్య కూతురు కుమారుడు రేవణూరి వెంకటనాథాచార్య గారు. అటువంటి ఆయన ఆ పరిణయంలో ఏం రాశారంటే ఆ మాతామహుని శిఖారత్వంబగు అనవాచార్యునికి జామాత అర్పించుకునేటువంటి స్థితి ఏర్పడిందయ్యా అన్నాడు. ఈ వైభవం అంటే మీరంతా కడుపులు కాలుస్తారన్న, అంత అద్భుతమైన స్థితి చెప్పాడు ఇక్కడ.